యొక్క చిత్తం కూడా ఒక మనిషి యొక్క జీవితం నెరవేర్చబడేటువంటి అవకాశం ఉంది. అలాగే దేవుని యొక్క చిత్తం కూడా ఒక మనిషి జీవితంలో నెరవేర్చబడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇందులో స్వచిత్తం అనేది, ఇతరుల యొక్క చిత్తం అనేది, సాధారణ చిత్తం అనేది మన జీవితంలోనే మంచిది కాదు. దేవుని చిత్తమే మన జీవితంలోని మనం చేసే ప్రతి ప్రార్థనని వింటుంది, లేకపోతే వింటాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబు అనేది ఇస్తాడు. దేవుడు వింటాడు. అయితే దేవుని యొక్క చిత్తం ఇది. ఆ చిత్తమును బట్టి మనం చేసినటువంటి ప్రార్థన ఏంటి? ఈ విషయాన్ని రాత్రి మనము దేవుని యొక్క వాక్యం నుంచి తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వాక్యం. యేసు ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడుతుందంట, భూమి మీద కూడా నెరవేర్చబడాలన్నది దేవుని యొక్క చిత్తం. భూమి మీద ప్రతి మనిషి యొక్క జీవితంలోని దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలన్నది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క అభిలాష. యేసుక్రీస్తు ప్రభువు నేర్పించేటువంటి ప్రార్థనలోని ఎందుకు ఇంత నొక్కి ఉప్పారించి మాట చెప్తున్నాడంటే, పరలోకములో తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడుతూ ఉంది. అక్కడ ఎటువంటి ఆటంకం అనేది, ఎటువంటి దోక అనేది లేదు. పరలోకంలో తండ్రి యొక్క చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడుతూ ఉంది. దేవదూతలన్నీ ఏమండి, లేకపోతే గాబ్రియల్ అన్నీ, మిఖాయేలు అన్నీ ఏమండి, రఘుయేలు అన్నీ ఏమండి, పరలోకంలో ఉండేటటువంటి ఏమండి ఆ సింహాసనము ఏమండి, ఆ కెరూబులు, శరాపులు, 10,000 కోట్ల దేవదూతలు ఏమండి, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ వైభవం అంతట్లో కూడా తండ్రి యొక్క చిత్తం అక్కడ నెరవేర్చబడుతూ ఉంది. అదే యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు, పరలోకమందు ఏమండి నీ చిత్తము భూమి యందును నెరవేరును గాక అని చెప్తున్నాడు. ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. అదే తన శిష్యుడికి చెప్తూ ఉన్నాడు. అయితే భూమి మీద తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడటం అంటే పరలోకంలో తండ్రి చిత్తం నెరవేర్చబడుతున్నారు. ఏంటి మనకి ఆధారం, ఏంటి మనకు రుజువు అంటే అక్కడ పరిశుద్ధత. పరలోకములో ఆ తండ్రి కూర్చున్నటువంటి సింహాసనం దగ్గర ఈ కెరూబులు, శరాపులు, 24 పెద్దలు, 10,000 కోట్ల దేవదూతలు నిత్యము ఏమని వారు ప్రభువును పొగుడుతున్నారంటే, తండ్రిని ఏమని వారు స్తుతిస్తున్నారంటే, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకంలో ఉన్నటువంటి పవిత్రతను వారు పొగుడుతున్నారు, పరిశుద్ధతను వారు ఎంతో కీర్తిస్తూ ఉంటారు. అలాగనే భూమి మీద కూడా తండ్రి చిత్తం ఏంటంటే, ప్రభు యొక్క చిత్తం ఏంటంటే, దేవుని యొక్క చిత్తం ఏంటంటే, ఈ భూమి మీద కూడా ప్రతి వ్యక్తి యొక్క జీవితము పరిశుద్ధతలో ఎదగాలని దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధతలో ఎదగటమే దేవుని పరిశుద్ధులవి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము సొంత రక్షకునిగా అంగీకరించామో, ఎప్పుడైతే నోటితో మనం ఒప్పుకున్నామో, హృదయంలో విశ్వసించామో, అప్పుడే మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణని మనం పొందుకున్నాం. అప్పుడే మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం.
పరిశుద్ధులుగా తీర్చబడటం, పరిశుద్ధులుగా మార్చబడటంతో క్రైస్తవ జీవితం ఆదుకోలేదు. రక్షణతోనే ఆదుకోలేదు కదా. రక్షణలోనే ఎన్నో మెట్లు ఉన్నాయి, రక్షణలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. రక్షణలో ఆనందించాలి, రక్షణలోని ఎదగాలి, రక్షణలోని ఎంతో ఏమైనా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. రక్షణని కాపాడుకోవాలి, రక్షణ అనుభవంలో కూడా మనం కొనసాగించాలి. అలాగే పరిశుద్ధపరచబడటం మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడుతూ ముందుకి సాగడం, ఒక రోజు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా దేవుడి ఎదుట నిలబడటం. దేవుడి స్తోత్రం. కాబట్టి ఇదేదో ఒక్కసారి జరిగినటువంటి ప్రక్రియ కాదు, ఇది ప్రాసెస్ అంతానే. ఇదంతా ఏమండి, చదువు అనేది ఒక రోజులో జరిగిపోయింది కాదు, అదొక ప్రాసెస్ అంతాను. ఏమండి, చదువుకి ఎండింగ్ ఉందా? లేదు. చదువుకి ఎండ్ ఉందా? లేదు. ఎన్ని చదవచ్చండి చదువులు. అలాగే ఏమని సరిపోయినంత వరకు. కానీ పరిశుద్ధత అనేది ఏమని భూమి మీద ఏమని దాన్ని ఒక ప్రాసెస్ అనమాట. అలా ప్రతిరోజు కూడా మన జీవితాల్లోని పరిశుద్ధతలో ఎదగటానికి మనము ప్రతిరోజు కూడా ఈ సహవాసాన్ని మనం కోరుకోవాలి. దేవుని సత్యం మనకు ఎందుకు కావాలి? దేవుని సహవాసం మనకు ఎందుకు కావాలి? దేవునితో మనకు బంధం ఎందుకు కావాలంటే మన జీవితాల్లోనే మనల్ని పరిశుద్ధతలో ఎదిగేటట్లుగా చేసేటటువంటి వాడు యేసు ప్రభువు ఒక్కడే. దేవుడు ఒక్కడే, ఎందుకని ఆయన ఒక్కడే పరిశుద్ధం. ఏమండి, ఆయన ఒక్కడే. కామ క్రోధ మదమత్స దేవుడు అంటాడు. ఏమండి, అంటే ఈ లోక సంబంధమైనటువంటి పాప ఇచ్చలు, పాప ఏమండి కోరికలు, పాపపు ఆశలు లేనటువంటి ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు దేవుడు. అలాంటి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనలో ఎటువంటి పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. కనుక ఆయనతో మనకు ఎందుకు సహవాసం కావాలంటే, ఆయన ఎందుకు మనము ఏమండి వెతకాలంటే, ఆయన ఎందుకు మనం ప్రేమించాలి, ఆయన ఎందుకు మనం ఆరాధించాలంటే మన పరిశుద్ధతలో మనం ఎదగటానికి. ప్రభువుని ప్రేమించేవారు, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి వారు, ప్రభువుకి సమీపంగా ఉండేటటువంటి వారు తండ్రి యొక్క చిత్తం అనగా దేవుని యొక్క చిత్తం అనగా పరిశుద్ధతలో ఎదుగుతుంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో స్పష్టంగా చెప్పాడు పౌలు. ఏమని చెప్పాడంటే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం, మీరు పరిశుద్ధులే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండటే దేవుని చిత్తం. ఏంటంటే దేవుని చిత్తం 4:3లో, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:3లో. ఆన్లైన్ లో పెట్టినటువంటి వాళ్ళు కూడా ఒకవేళ మీకు వీలైతే ఆ వాక్యాన్ని లేదా రెఫరెన్స్ మీరు కోట్ చేసుకోండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం ఏమని చెప్తున్నారంటే, ఏమండి, మీరు పరిశుద్ధులు అవుతే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండటే దేవుని చిత్తం. ఇక్కడ గమనించండి, దేవుని చిత్తం గురించి చెప్తున్నాడు. ఏంటి దేవుని చిత్తం అంటే, మనము పరిశుద్ధతో ఎదుగుటి ఒక దశలోనికి సంగస్తున్నారా? దేవుని చిత్తం ఏంటో తెలుసా? మీ పట్ల భక్తి చేస్తున్నటువంటి మీ పట్ల దేవుని చిత్తం ఏంటంటే మీరు పరిశుద్ధతో ఎదగాలి, మీరు జారత్వములకు దూరంగా ఉండాలి. దైవము కానిది, పవిత్రత కానిది, దేవుని యొక్క చిత్తము కాని దానిని మీరు ఏం చేయాలంటే దానికి దూరంగా ఉండాలి. దేవుడు ఏదైతే మీకు బోధించాడో, దేవుడు ఏవేవైతే ఆజ్ఞాపించాడో, దేవుడు ఏవేవైతే చెయ్యమని ఆయన మనకు ఒక మాదిరి చూపించాడో వాటన్నిటిని చేయటమే దేవుడు చిత్తం. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు చెయ్యమన్న వాటిని చేయటము, దేవుడు చేయొద్దన్న వాటిని చేయకుండా ఉండటం అనేది పరిశుద్ధతలోకి ఎదుగుతా. అది దేవుడు చిత్తం. దేవుడు చేయొద్దన్న వాటిని, దేవుడు చేయమన్నటువంటి వాటిని చేయకుండా ఉంటే అదేమవుతుందంటే అది జారత్వం అవుతుంది, అది అపవిత్రత అవుతుంది, అది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం. కాబట్టి ఈ రాత్రి ఏమండి, దేవుడు వేటినైతే ఆజ్ఞాపించాడో, వేటినైతే బోధించాడో, వేటినైతే చెయ్యమని తన గ్రంథస్థంలో మనకు రాయించాడో వాటన్నిటిని చేస్తూ ఉండటమే పరిశుద్ధతలో ఎదగటము. ఇది మొదటి మాట. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధతలో ఎదగటము దేవుని చిత్తం.
పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధతలో ఎదగాలి, పరిశుద్ధతను సంపూర్ణంగా మన జీవితంలో మనము వేసుకోవాలి. రెండవ మాట చెప్తున్నాను. రెండవ మాట మత్తయి సువార్త 21వ అధ్యాయము 30వ వాక్యం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 30 వాక్యంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 30 వాక్యంలో అతడు రెండవ వాడి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోతూ నదిను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి చిత్తము చేసిన వాడిని వాడిని అడిగాను. అందుకు వాడు మొదటి వాడే అనేది. దేవునికి స్తోత్రం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఏమండి, యజమానులు పెట్టాడు. వాడు అన్నాడు నేను చేస్తాను అన్నాడు. వాడేమో చేస్తానని చెప్పాడు కానీ వాడు చేయలేదు. ఇంకొకడేమో ఏమన్నా, ఇంకొకడేమో వాడు చెప్పలేదు కానీ చేశాడు. ఏమండి, ఈ ఇద్దరులను ఎవడు తండ్రి ఇస్తాన్ని, ఎవడు తండ్రి చెప్తాన్ని నెరవేర్చాడు అంటే మొదటి వాడే అనేటటువంటి జవాబును అక్కడ మనము చూస్తాం. ఏంటి తండ్రి యొక్క చిత్తం అని అంటే, దేవునికి ఇష్టం ఏంటంటే దేవుని యొక్క పరిచర్య చెయ్యటం అనేది దేవుని చిత్తం. ఏంటి, యేసు ప్రభు మనకు అప్పగించినటువంటి పరిచర్య చెయ్యటమే దేవుని చిత్తము. అలా పరిచర్య చేస్తూ ప్రార్థించటం అనేది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ చేసేటటువంటి ప్రార్థన. మరలా చెప్తున్నాను, యేసు ప్రభు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవులకి అప్పగించినటువంటి పరిచర్య లేదా పనిని చెయ్యటము దేవుని యొక్క చిత్తం. మనకేమైనా పని ఉందా? ఇంట్లో పోటీ పనులు ఉన్నాయి అందరికీ. ఏమండి, ఆ క్రైస్తవులుగా, క్రైస్తవ సంఘంగా మనకి ఏదైనా పని ఉందా? పని ఉందా? సంఘంలో మనకి ఏదైనా పని ఉందా? సంఘంతో మనకు పని లేదా? ఏమండి, పని ఉందా లేదా? ప్రభు అప్పగించినటువంటి పని, చాలా మంది చేస్తున్నటువంటి పని ఏంటంటే విశ్వాసులుగానే విశ్వాసులని అలాగా ఉంచేస్తున్నారు. కానీ ప్రభు అన్నాడు, నా శిష్యులుగా మీరు చెయ్యండి అన్నాడు. ప్రభు ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు విశ్వాసులని పోగు చేసుకునేది. విశ్వాసుల యొక్క విశ్వాసం గురించి గొప్పగా మాట్లాడుతూనే యేసు ప్రభు వారు ఎవరిని తయారు చేశారంటే, ఎవరిని ఆయన సిద్ధం చేసుకున్నాడంటే ఆయన శిష్యుల్ని తయారు చేసుకున్నాడు. శిష్యుల్ని సిద్ధం చేసుకున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా తర్వాత ఏమండి, ఈ రోజున నేను వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు చూసుకుంటాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నా కుమార్తె ఉంది, నా కుమార్తె చూసుకుంటాను. ఇదే క్రైస్తవ సంఘంలో అంతా కూడా ఏమండి, అంటే నా తదనంతరం కూడా ఒకవేళ నీ తదనంతరము నీ వారసులు ఒకవేళ దేవుని యొక్క సేవ చేయటం, ఆఫ్ కోర్స్ ఒకవేళ అది ఓకే, యాక్సెప్ట్ చేస్తాను సంఘం. కానీ అక్కడ ఇంకొకటి చేయాలి ఏంటంటే, కొంతమందిని సంఘంలో ఉన్నటువంటి వారిని దేవుని కొరకు శిష్యులుగా తయారు. ఉదయకాలం ఒక ఆయనతో మాట్లాడినప్పుడు, రేపు ఈ సంఘాలు ఉన్నాయి కదా, ఏ సంఘాలు, కుల సంఘాలు ఉన్నాయి, దళిత సంఘం అని, ఏమండి టాప్ సంఘం అని, ఇట్లా ఎన్నో సంఘాలు ఉన్నాయి. సో అట్లాంటి సంఘాల్లో ఉండేటటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నాయకులు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలా దాని మీద మాట్లాడుకుంటూ, ఒక సంఘం గురించి మాట్లాడుకుంటూ, ఆ లీడరు రేపు చనిపోయిన తర్వాత అంత పటిష్టమైనటువంటి నాయకుడు ఇంకా ఆ సంఘంలో లేడు. కారణం ఏంటంటే, ఈ నాయకుడు అలాగ ఎవరైనా సరే ఎదిగేటటువంటి వాటిని చూస్తే ఓర్వలేదు. అర్థమవుతుందా? నాయకుడు ఎట్లా ఉండాలంటే, ఎవరైనా ఒకవేళ ఏమండి ముందుకొచ్చి నాయకత్వం యొక్క పటిమను, నాయకత్వం యొక్క లక్షణాలను, నాయకత్వం యొక్క ఏమండి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేటప్పుడు చూసినప్పుడు వాడు నా పెట్టే అవసరం లేదు,
నా కూతురు అవసరం లేదు, నా కొడుకు అవసరం లేదు. సంఘంలో అటువంటి విలువలతో కూడినటువంటి ఒక నాయకత్వం యొక్క లక్షణాలు ఉన్నాయి కనుక వాడికి ఆ బాధ్యత అప్పు చెప్తే రేపు ఏమండి వాడు ఒక పెద్ద లీడర్ అవుతాడు, దేవుని ఒక పెద్ద నాయకుడు అవుతాడు. అప్పుడు ఏం చేస్తున్నా, ఒక నాయకుడిని మన తర్వాత ఏమండి మనలాంటి ఒక ప్రభావితమైనటువంటి ఒక నాయకుడు మనం తయారు చేస్తున్నటువంటి తృప్తి అనేది ఆ నాయకుడికి ఉంటుంది. కానీ ఈ రోజున నాయకులుగా ఉన్నటువంటి వారు ఏంటంటే వారికన్నా గొప్పగా ఉండడానికి వీళ్ళలేదు, వారికన్నా ఎదుగుకోవడానికి వీళ్ళు. చాలా మంది క్రైస్తవ సమాజంలోని పాస్టర్ గారి పిల్లల కన్నా బాగా పాడితే పాస్టర్ గారికి నచ్చదు. 199 మందికి నచ్చదు. ఇది మీరు ఏం చెప్పారు, నచ్చదు. ఏదైనా ప్రాధాన్యత ప్రథమ స్థానం వారికి ఇవ్వాలి, వాళ్ళ తర్వాత ఏదైనా సరే. ఆ సంఘంలోని వాళ్ళకన్నా గొప్పగా పాడేటువంటి వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు కూడా హైలైట్ చేయరు, వాళ్ళు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. వాళ్ళకన్నా చక్కగా వాక్యం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు కూడా హైలైట్ చేయరు, వాళ్ళు ఎప్పుడు కూడా డెవలప్ చేయరు. ఏమండి మన కొద్ది మంది ఉన్నా సరే మీలో ఉన్న ప్రతి తలంతో కూడా ఇక్కడ దేవుడు వాడుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నాడు. మీరు గమనించాలి, ఎందుకంటే ఒక రకమైనటువంటి స్పిరిట్ అది. మాకన్నా గొప్పగా ఎవరు బోధించడానికి కానీ, లేకపోతే పాడటానికి కానీ, లేకపోతే సేవను ముందుకు తీసుకుని వెళ్ళడానికి కానీ చాలా మంది అంగీకరించారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు ఆయన మా అందరికి అప్పగించినటువంటి పనులు ఉన్నాయి, సంఘానికి అప్పగించినటువంటి పనులు ఉన్నాయి. ఏమండి సంఘం మందిరంలో ఉంది, ఏమండి సేవకుడు చెప్పినటువంటి బోధ అంతా కూడా నేర్చుకోవడానికి, బోధ అంతా వినడానికి మాత్రమే కాదు. ఏమండి నేర్చుకున్నటువంటి దానిని మీ జీవితాల్లో అది ఇంప్లిమెంట్ చేయాలి, ఇతరులకి దానికి బోధించాలి, ఇతరులు దాని గురించి మీరు ప్రకటించాలి. సువార్త అనేది ఒక సేవకుడు చేసేటువంటి పని కాదండి, సువార్త అనేది అందరూ చేసేటటువంటి పని. సాంఘిక కార్యక్రమాలు ఉన్నాయే, సోషల్ సర్వీస్ ఉన్నాయే, అదేదో కాపురం ఒక్కడు చేసినటువంటి పని మాత్రమే కాదు, అది సంఘం అంతా చేసినటువంటి పని. మీరు మీ సొంత కార్యాల మీదే అంటారు, ఇతరుల కార్యాలు కూడా మీరు చూడాలి. ఏమండి ఏదో పరామర్శించడం అనేది పాస్టర్ పని మాత్రమే కాదు, మీరు కూడా పరామర్శించండి. ఏదో ఇతరుల్ని ప్రోత్సహించడం అనేది ఒక సేవకుడి పని మాత్రమే కాదు, అది మీ పని కూడా. క్రైస్తవ భక్తిలోని, విశ్వాసంలోని, ఆధ్యాత్మిక జీవితంలోని దేవుడు మనందరికి కూడా అప్పగించినటువంటి పనులు ఉన్నాయి. ఆ పనులు ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దగ్గరకు తీసుకొని రావాలి, ప్రభు దగ్గర వారి సంపూర్ణంగా చేసేటటువంటి పని దేవుడు మనకు అప్పచెప్పాడు. హల్లెలూయా.